హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పచ్చి రొయ్యలు, బెండకాయ, అల్లం వెల్లుల్లి కానీ మసాలాలు కానీ ఏమీ లేకుండా చాలా సింపుల్గా చెప్తాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కడాయిలో ఆయిల్ పోసి వేడెక్కిన తర్వాత పచ్చి రొయ్యలు వేసి కొంచెం వేపుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. పసుపు ఒకటి వేసుకుందాం. ఉప్పు వేస్తే పచ్చి రొయ్యలకి ఎక్కువ ఉప్పు పట్టేస్తుంది. మరీ ఎక్కువ వేపేయద్దు. ఈ మాత్రం వేగిన తర్వాత తీసేసేయండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేపుకుందాం. దీనిలోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా ఎర్రగా ఉల్లిపాయలు వేపేసుకోండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయాయి కదా, ఇప్పుడు మనం వేపుకున్న పచ్చిరొయ్యలు వేసి కొంచెం కలుపుకుని దానిలో కారం వేసేసి బాగా కలిపి మూత పెట్టేయండి. ఇప్పుడు మూత తీసి పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ వెంటనే మూత పెట్టేయండి. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మూత తీసి అందులో కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో బెండకాయలు వేసుకోండి. వేసుకుని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. బెండకాయలు ఉడికాయి కదండి, ఇప్పుడు ఇందులో వాటర్ పోసి బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. టమాటాలు కొంచెం ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే కొంచెం బెండకాయకి టమాటాలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇది వరకు అయితే అమ్మ వాళ్ళు చింతపండు పోసేవారు, దాని బదులు కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూడండి కూర ఎంత బాగుందో. ఇది పుల్లగా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈజీనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు కదా. కూర ఆల్మోస్ట్ అలా అయిపోయిందండి. ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎప్పుడు మసాలాలు అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఇది కారంగా పుల్లగా చాలా కమ్మగా చాలా బాగుంటుంది. ఇంకా మన పచ్చి రొయ్యలు బెండకాయ కూర అయిపోయిందండి. ఇప్పుడు వేడిగా అన్నంలో కలుపుకుని తినడమే బాకీ. ఇది చేసుకోవడం చాలా సింపుల్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.